بسم الله الرحمن الرحيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الحدي حدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. قال الله سبحانه وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم، من حمزه ونفخه ونفسه. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة، وخلق منها زوجها، وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام، إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال سبحانه وتعالى: يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد، وأزلفت الجنة للمتقين غير بعيد، هذا ما توعدون لكل أواب حفيظ، من خشي الرحمن بالغيب وجاء بقلب منيب، ادخلوها بسلام، ذلك يوم الخلود، لهم ما يشاءون فيها ولدينا مزيد، وكم أهلكنا قبلهم من قرن أشد منهم بطشا فنقبوا في البلاد هل من محيص. وقال سبحانه وتعالى: اقترب للناس حسابهم وهم في غفلة معرضون. وقال النبي صلى الله عليه وسلم: سبعة يذلهم الله في ظله يوم لا ظل إلا ظله. సమస్త ప్రశంసలు, సర్వ పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్కి శోభిస్తాయి. ఆ అల్లాహ్ సర్వలోకాలకు సృష్టికర్త, పోషకుడు మరియు పాలకుడు. అదేవిధంగా ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి చిట్ట చిరు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక. అల్లాహుమ్మా ఆమీన్. సోదరులారా, ఈరోజు మీ ముందు ప్రసంగించబోయే అంశం పేరు అల్లాహ్ అర్ష్ సింహాసనంలో, ఆ సింహాసనం నీడ ఉంటుందో ఆ నీడకు హక్కుదారు ఎవరు, ఎటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నీడలో స్థలాన్ని కల్పిస్తాడు అనే విషయంలో కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేవానికి వినేవారికి వాటిపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహుమ్మా ఆమీన్. సోదరులారా, సృష్టి ఆరంభం నుండి మనందరికీ తెలుసు, సృష్టి ఆరంభం జరిగింది. ఒక రోజు రానుంది, ఈ సృష్టి అంతమైపోతుంది. దానినే ప్రళయం అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రళయానికి అనేక పేర్లు చెప్పాడు. వాఖియా, అల్-హాఖ, అత్తామ్మ, వస్సాఖ, అల్-ఖారిఅ, అల్-ఘాషియా అనే విధంగా అనేక పేర్లు ప్రళయానికి చెప్పుకోవచ్చు అనమాట. వాస్తవానికి ఒక రోజు రానుంది, సమస్త సృష్టి అంతమైపోతుంది ఒక అల్లాహ్ తప్ప. అల్లాహ్ అంటున్నారు, కుల్లు షైఇన్ హాలికున్ ఇల్లా వజ్హా, ప్రతిదీ అంతమైపోతుంది ఒక అల్లాహ్ తప్ప. సోదరులారా, శ్రీ రెహమాన్ అల్లాహ్ అంటున్నారు, కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్ ఫబిఅయ్యి ఆలాఇ రబ్బికుమా తుకజ్జిబాన్. ప్రతిదీ అంతమైపోతుంది ఒక అల్లాహ్ తప్ప.
సర్వలోకాల సృష్టికి అల్లాహ్ తప్ప సమస్తము అంతం ఒక రోజు అంతం కావాల్సిందే. దానిని ప్రళయం అంటారు. సోదరులారా, ప్రళయం అనేది ఇది ఒక వాస్తవమైన సంఘటన. ఎప్పుడైతే ఈ ప్రళయం గురించి చాలా మంది అశ్రద్ధ వహిస్తున్నారు, నిర్లక్ష్యంలో ఉన్నారు. అల్లాహ్ అంటున్నారు, ఇఖ్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ ముఅరిదూన్. చాలా మంది ప్రజలు రెక్కలు తీసుకునే సమయం ఆసన్నమైంది, దగ్గర పడింది. అయినప్పటికీ చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏ విషయంలో? లెక్కల విషయంలో, ప్రళయ దిన విషయంలో మనుషులు అశ్రద్ధ వహిస్తూ, నిర్లక్ష్యత వహిస్తూ జీవితం గడుపుతున్నారు. సహోదరులారా, మనిషి యొక్క జీవితంలో మొట్టమొదటి ఏదైతే ప్రళయం వస్తుందో దాన్ని మరణం అని చెప్పుకోవచ్చు. మరణం మనిషికి ఒక ప్రళయం లాంటిది. ఎటువంటి ఇబ్బంది కలుగుతుంటే మరణ స్థితిలో, ఆ మరణం వచ్చినప్పుడు అతనికి తెలుస్తుంది మరణం ఎటువంటి ప్రళయం అనేది. కాబట్టి మన వయసు ఏదైతే ఉందో మనము మరణానికి దగ్గరికి వెళ్తున్నాము. చనిపోయిన తర్వాత మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో లెక్క తీసుకుంటాడు అని కొంచెం ఆలోచించి మన జీవితం గడపాలి. ఈ ప్రాపంచిక జీవితం అల్లాహ్ మనకు ప్రసాదించింది దేనికోసము? ఒక పరీక్ష నిమిత్తం. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మేము జీవితాన్ని మరణాన్ని ప్రసాదించింది మీకు పరీక్షించే నిమిత్తము. కానీ చాలా మంది నిర్లక్ష్యత వహిస్తూ అశ్రద్ధగా జీవితం గడుపుతున్నారు. ప్రాపంచకం వైపు వ్యామోహం కలిగి ఉన్నారు. ప్రపంచం సంపాదించాలి, సంపద కూడబెట్టాలి. సంతానం విషయంలో మనిషి అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. మనిషి ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ కూడబెట్టాలి అనే ఆలోచన ఉన్నాడు. అతనికి మరణం సంభవిస్తుంది, అతను సమాధికి వెళ్ళిపోతాడు. వాస్తవానికి ప్రాపంచ జీవితము ఒక మోసపూరిత ప్రదేశం తప్ప సాఫల్యమైన ప్రదేశం కాదు. ప్రాపంచిక జీవితము ఒక మోసపూరితమైనది. సోదరులారా, అల్లాహ్ అంటున్నారు, వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రపంచ జీవితం ఒక మోసపూరితమైనది. వాస్తవానికి మనిషి అల్మాల్ వల్ బనూన జీనతుల్ హయాతి దునియా. మనిషి అనుకుంటున్నాడు నా సంపద, నా యొక్క సంతానము నాకు చాలా అనుకుంటున్నాడు. వాస్తవానికి సంపద, సంతానం అనేది ప్రపంచం కోసం ఒక అందమైనది అలా తయారు చేశాడు తప్ప మరణం తర్వాత ఇవన్నీ మనకు వచ్చేవి కావు. మరణం తర్వాత మనతో వచ్చేది ఏం సోదరులారా? వల్ బాకియాతు సాలిహాతు ఖైరున్ ఇంద రబ్బిక సవాబం వ ఖైరున్ అమలా. మనిషి మరణించిన తర్వాత అతనికి వచ్చే సంపద ఏమిటంటే అతని యొక్క పుణ్యకార్యాలు, అతని విశ్వాసము, అతని సత్కర్మలు తప్ప మరేమీ రావు సోదరులారా. కాబట్టి మనిషి ఇఖ్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ ముఅరిదూన్. మనిషి అశ్రద్ధ వహిస్తున్నాడు, నిర్లక్ష్యత వహిస్తున్నాడు పరలోకంలో లెక్క తీసుకునే విషయంలో. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ప్రళయం యొక్క బీభత్సం ఎలా ఉంటుంది, ఆ ప్రళయం యొక్క వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయంలో అల్లాహ్ అంటున్నారు, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుమ్ ఇన్న జల్జలత సాఅతి షైఉన్ అజీమ్. ఓ ప్రజలారా, మీరు మీ ప్రభువుకు భయపడండి ఆ యొక్క భూకంపం విషయంలో, ఆ యొక్క ప్రళయ దినం విషయంలో. ఎందుకంటే ఆ రోజు మీరు చూస్తారు, యౌమ తరౌనహా తజ్హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్ వ తదు హమ్లి జాతిన్ హమ్లహా వ తరన్ నాస సుకారా వమా హుం బిసుకారా వలాకిన్న అజాబల్లాహి షదీద్. ఆ ప్రళయం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ రోజు పాలు ఇచ్చే తల్లి తమ సంతానాన్ని ఆ సంతానాన్ని వదిలిపెట్టిస్తుంది. ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందంటే పాలు ఇచ్చే తల్లి కూడా ఆ యొక్క పసిపిల్లలను వదిలిపెట్టేస్తుంది. గర్భం దాల్చిన స్త్రీ గర్భం కూడా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ప్రజలు మత్తులో కనిపిస్తారు, వాస్తవానికి వారు మత్తులో ఉండరు. అది వలాకిన్న అజాబుల్లాహి షదీద్. అది అల్లాహ్ శిక్ష వల్ల వారు మత్తులో సోదరులారా. ఇది ప్రళయం యొక్క ఒక బీభత్సం అనుకోవాలి, ఒక శిక్ష అనుకోవాలి. సహోదరులారా, ఆ ప్రళయం విషయం మనకు తెలుసుకుంటే 50,000 సంవత్సరాలు కలిగిన ఆ ప్రళయ దినము అవిశ్వాసుల కోసము, సత్య తిరస్కారాల కోసం చాలా భారంగా ఉంటుంది. 50,000 సంవత్సరాల దినము, 50 సంవత్సరాలు కాదు, 50,000 సంవత్సరాల దినం. అల్లాహ్ అంటున్నారు, తఅరుజుల్ మలాయికతు వర్-రూహు ఫీహా వర్-రూహు ఇలై ఫీ యౌమిన్ కాన మిక్దారుహు 50,000 సన. ఆ రోజు 50 సంవత్సరాల పరిమాణం గల ఆ దినము, ఆ రోజు దైవదూతలు మరియు జిబ్రీల్ అలైహిస్సలాం అల్లాహ్ వైపుగా అధిరోహిస్తారు. అలాంటి ప్రళయ దినము, 50,000 సంవత్సరాల ప్రళయ దినము అవిశ్వాసులు చాలా భారంగా మోస్తుంది. కానీ హదీస్లో వస్తుంది, ముస్నద్ అహ్మద్ రివాయత్లో
విశ్వాసుల కోసము కేవలం ఫర్జ్ నమాజ్ చేసినంత సమయం పడుతుంది సోదరులారా. అలాంటి భయంకరమైన పరిస్థితి ప్రళయ దినం. ఆ రోజు ఏం జరుగుతుంది? ఆ రోజు పసి వాళ్ళు కూడా ముసలి వాళ్ళుగా తయారవుతారు. పసి వాళ్ళు, చిన్న పిల్లలు ఆ యొక్క భయంకరమైన దివసానికి, ఆ భయంకర వాతావరణానికి, ఆ శిక్షకు వాళ్ళు ఏమవుతారు? పసి వాళ్ళు కూడా ఒక ముసలి వాళ్ళకి మారిపోతారు. అల్లాహుల్ ముస్తఆను అలా మా తసిఫున్. అల్లా అంటున్నారు, ఫకైఫ తత్తకూన ఇన్ కఫర్తుం ఫకైఫ తత్తకూన ఇన్ కఫర్తుం అమ్మై యజ్అలుల్ విల్దాన షీబా. అల్లా అంటున్నారు, మీరు తిరస్కార వైఖరి అవలంబిస్తే ఆ రోజు పసి వాళ్ళు కూడా ముసలి వాళ్ళు కాకపోయే రోజు నుంచి మీరు భయపడండి. అలాంటి భయంకరమైన స్థితి. ఈ ఆయత నేపథ్యంలో హదీస్ వస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన ఆదం అలైహిస్సలాతు వస్సలాం అంటారు, ఓ ఆదం, నీ సంతానం నుంచి నరకవాసుల్ని వేరు చేయి. ఆదం అంటారు, వాళ్ళ ఎంతమందిని వేరు చేయాలి? అల్లా అంటారు, 1000 మందిలో నుంచి 999 మందిని వేరు చేయి. ఈ మాట వినగానే గర్భం దాల్చిన స్త్రీలు గర్భం దాల్చిపోతారు. ఆ తర్వాత పసి వాళ్ళు ముసలి వాళ్ళకు మారిపోతారు. ఈ ప్రస్థానం వచ్చినప్పుడు ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం చెప్పినప్పుడు సహాబాలు భయపడిపోతారు. ఓ ప్రవక్త, 1000 మందిలో 999 మంది నరకానికి పోతారా అని చెప్పినప్పుడు ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారు, ఇది యాజూజ్ మాజూజ్ జాతికి సంబంధించిన వాళ్ళు. యాజూజ్ మాజూజ్ సంబంధించిన వాళ్ళు 1000 మందిలో 999 మంది వారు నరకానికి వెళ్తారు. నాకు అల్లాహ్ పడ పూర్తి ఆశాభావం ఉంది, నా ఉమ్మతులో నుంచి చాలా మంది సగం మంది స్వర్గంలోకి వెళ్తారని చెప్పి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం చెప్పుకొస్తారు. సహోదరులారా, అల్హమ్దులిల్లాహ్ కరుణ్యము ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం సమాజంలో పుట్టించాడు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఉంటున్నారు, నాకు అల్లాహ్ పట్ల ఆశాభావం ఉంది, నా ఉమ్మతులో సగం మంది స్వర్గంలోకి వెళ్తారని చెప్పి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం చెప్పుకొచ్చారు. సహోదరులారా, ఆ రోజు ఎటువంటి దినం అంటే ఒక వ్యక్తి తన ఇంటి వారి నుంచి పారిపోతాడు. ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల నుంచి, తన సోదరుల నుంచి, తన సంతానం నుంచి, తన భార్య నుంచి, సమస్త బంధుమిత్రుల నుంచి వీళ్ళు పారిపోతారు. ఆ యొక్క శిక్షకు భయపడుతుంది. అల్లా అంటున్నారు, ఫఇదా జాఅతి సఖా యౌమ యఫిరుల్ మర్ఉ మిన్ అఖీ వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇమ్రిఇన్ మిన్హుం యౌమఇదిన్ షఅను యుగ్నీహి. ఆ భయంకరమైన సమయం వచ్చినప్పుడు, ఆ భయంకరమైన శబ్దం వచ్చినప్పుడు ఆ రోజు వ్యక్తి తన సోదరుడితో దూరంగా వెళ్ళిపోతాడు. ఈ సోదరుడి కోసం ఈరోజు మనము ఒకరిని పిలుచుకుంటున్నాము. ఒక సోదరుని చూసి ఒక సోదరుడు పారిపోతాడు. వ ఉమ్మిహి వ అబీహి, తన తల్లిదండ్రులను చూసి పారిపోతాడు. వ సాహిబతిహి వ బనీహి, తన భార్యను, తన సంతానాన్ని చూసి పారిపోతాడు. లికుల్లి ఇమ్రిఇన్ యౌమఇదిన్ మిన్హుం యుగ్నీహి. ఆ రోజు ఆ వ్యక్తి కేవలం తన కోసం ఆలోచిస్తాడు. నా పరిస్థితి ఏమవుతుంది అని అదే ఆలోచన ఉంటాడు. చూడండి, ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారు, ప్రళయ దినాన ప్రజలు సమాధుల నుండి నగ్నంగా లేచి వస్తారు. బట్టలు లేకుండా, వాహనాలు లేకుండా, సున్నతి లేకుండా, కట్నా చేయకుండా లేచి వస్తారు. ఈ మాట వినగానే ఆయిషా రదియల్లాహు అంటారు, ఓ ప్రవక్త, ప్రతి మనిషి నగ్నంగా ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకోరా? వారికి సిగ్గుండదా అని చెప్పినప్పుడు మహాప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారు, అప్పుడు ఆయ పఠిస్తారు. ఎప్పుడు లికుల్లి ఇమ్రిఇన్ మిన్హుం యౌమఇదిన్ షఅను యుగ్నీహి. ఆ రోజు ఏ మనిషి కూడా తన పక్కన మనిషి గురించి ఆలోచించాడు, తమ గురించి ఆలోచించుకుంటుంటాడు. ఎందుకు? నా పరిస్థితి ఏం కాబోతుందో ముందుకు పోయి, నా పట్ల ఎటువంటి తీర్పు జరగనుందో, స్వర్గం యొక్క తీర్పు అవుతుందో లేక నరకం యొక్క తీర్పు అవుతుందో, అదే భయం అంటాడు మనిషి. సహోదరులారా, ఎప్పుడైతే ఈ ప్రళయ దిన స్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ రోజు మనిషి తన కర్మల నిమిత్తము తమ శరీరం నుండి కారిన చెమటలు మునిగి ఉంటాడు. చూడండి, ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నాడు, మనిషి తన విశ్వాసం తమ కర్మలను బట్టి కొంతమంది అతని శరీరం నుంచి కారిన చెమటలో చీలమండం వరకు మునిగి ఉంటారు, కొంతమంది మోకాల వరకు మునిగి ఉంటారు, కొంతమంది నడుము వరకు మునిగి ఉంటారు ఆ చెమటలో, కొంతమంది దేహం ఇంతవరకు మునిగి ఉంటారు. ఇంక రివాయత్ వస్తుంది అతను చెవుల వరకు మునిగి ఉంటాడు. ఈ విధంగా మనిషి తమ చెమటలో మునిగి ఉంటాడు. ఆ ప్రదేశంలో సుబ్హానల్లాహ్, ఆ ప్రదేశంలో ఒక అల్లాహ్ అర్ష్ నీడ తప్ప ఎటువంటి నీడ ఉండదు. నేటి సమాజం మన సూర్యుడు ఎన్నో వేల లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నాడు. అయినప్పటికీ ఆ ఎండ తాపిడికి మనం భరించలేక
మనిషి తమ శక్తిని బట్టి సామర్థ్యాన్ని బట్టి ఏసీల్లో కానీ కూలర్లో కానీ ఫ్యాన్లో కానీ జీవితం గడుపుతున్నాడు. అలాంటి సూర్యుడు ప్రళయ దినాన మనకు ఒక మైలు దూరం వచ్చి నిలబడతాడు. అల్లాహు అక్బర్. అలాంటి ఎండ తాపడికి వచ్చే చెమట ఆ రోజు అతని పుణ్యకార్యాలు తప్ప మరి ఏమి కాపాడు సోదరులారా. ఆ రోజు ఒక అల్లా ఆశ్రయుడు తప్ప ఏ నీడ ఉండదు. అలాంటి సమయంలో 7 అదృష్టవంతులు సుబ్హానల్లాహ్. సబ్అతున్ యుదిల్లుహుముల్లాహు ఫి దిల్లి యౌమ లా దిల్లా ఇల్లా జిల్లు. ఆ రోజు 7 అదృష్టవంతులు, 7 పుణ్యకార్యాలు చేసిన వ్యక్తులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అర్ష్ నీడలో అతని స్థానాన్ని కలిగింపజేస్తాడు. వారిలో మొట్టమొదటి వారు ఎవరు సోదరులారా? అల్ ఇమాముల్ ఆదిల్, న్యాయశీలుడైన పరిపాలకుడు, న్యాయంగా పరిపాలించే నాయకుడు. అలాంటి నాయకుడు దేశాన్ని న్యాయంగా పరిపాలించేవాడు. అలాంటి వ్యక్తి తమ ఇంటిని న్యాయంగా పరిపాలించేవాడు. తమ భార్యల పట్ల, తమ సంతానం పట్ల, తమ సహోదరుల పట్ల, అందరి పట్ల న్యాయంగా ప్రవర్తించే వ్యక్తి. అలాంటి వ్యక్తి అల్లాహ్ యొక్క అర్ష్ నీడ సహాయంలో ఆ రోజు ఉంటాడు సోదరులారా. వాస్తవానికి ఇస్లాం మనిషికి న్యాయం నేర్పిస్తుంది, దౌర్జన్యం నుండి కాపాడుతుంది. ఒకరిపై దౌర్జన్యం చేయకండి, దాసుల హక్కులను తీసుకోకండి, దాసుల హక్కులు నెరవేర్చండి అని చెప్పి ఇస్లాం బోధిస్తుంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దావూద్ అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, యా దావూద్ ఇన్నా జఅల్నాక ఫిల్ అర్ది ఖలీఫతన్ ఫహకుం బైనన్ నాసి బిల్ హక్ వలా తత్తబిల్ హవా ఫయుదిల్లక అన్ సబీలిల్లాహ్. ఓ దావూద్, నేను నీకు భూమికి రాజుగా చేశాను. దావూద్ అలైహిస్సలాం, నేను మీకు భూమికి రాజుగా చేశాను. ఒకవేళ మీరు ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా వ్యవహరించండి. వలా తత్తబిల్ హవా ఫయుదిల్లక అన్ సబీలిల్లాహ్. ఒకవేళ మీరు మనోవాంఛలకు గురై ఒకరిపై దౌర్జన్యం చేస్తే మీరు మార్గభ్రష్టత్వానికి గురయ్యే అవకాశం ఉంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రవక్త అంటున్నారు, మీరు ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, ఫహ్కుం బైనహుం బిమా అన్జలల్లాహ్ వలా తత్తబి అహ్వాఅహుం బిమా జాఅక మినల్ హక్. ఓ ప్రవక్త, మీ దగ్గర ఆకాశం నుండి అల్లాహ్ దగ్గర నుండి అవతరించే దాని పట్ల మీరు తీర్పు చేయండి. మీరు వారు మనోవాంఛలకు గురై తీర్పు చేయకండి, న్యాయంగా వ్యవహరించండి. ఎందుకంటే మీ దగ్గర సత్యం ఉంది, మీ దగ్గర హక్కు ఉంది. కాబట్టి మీరు అల్లాహ్ మీకు ఇచ్చిన హక్కుపై తీర్పు చేయండి తప్ప వారి మనోవాంఛను అనుసరించి మీరు తీర్పు చేయకండి చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం తెలియజేస్తున్నారు. సోదరులారా, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులను ఆదేశిస్తున్నాడు. ఏమని ఆదేశిస్తున్నాడు? ఏదైతే మీ దగ్గర అమానతులు ఉన్నాయో ఆ అమానతుల హక్కుదారులు చేరవేయండి అనే విషయం ఆదేశిస్తున్నాడు. ఇన్నల్లాహ యఅమురుకుం అన్ తఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా ఫఇదా హకమ్తుమ్ బైనన్ నాస్ ఫహ్కుం బిల్ అద్ల్. ఒకవేళ మీ దగ్గర ఏవైతే అమానతులు ఉంటే వారి అమానతుల విషయంలో మీరు హక్కు న్యాయంగా మాట్లాడండి, మీరు న్యాయంగా ఉండండి, న్యాయంగా తీర్పు చేయండి. అల్లాహ్ ఇది మీకు హితబోధ చేస్తున్నాడు సోదరులారా. కాబట్టి మనం ప్రతి విషయంలో న్యాయం మీద ఉండాలి, హక్కు మీద ఉండాలి. మనం తీర్పు చేసినప్పుడు సత్యమే తీర్పు చేస్తారు. అలాంటి వారు అల్లాహ్కి ఆశ్రయంలో ఉంటారు. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి సోదరులారా, వషాబున్ నషా బి ఇబాదతిల్లాహ్. యవ్వనంలో అల్లాహ్ యొక్క ఆరాధన చేసేవాడు. యవ్వనం అనేది మనిషికి అల్లాహ్ స్వంతాలు ప్రసాదించిన అనుగ్రహాలు ఒక పెద్ద అనుగ్రహం. మనిషి యవ్వనంలో ఏదో చేయగలుగుతాడో అది వృద్ధాప్యంలో చేయలేడు. అలాంటి యవ్వనం గురించి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, ఇగ్తరిమ్ ఖమ్సిన్ ఖబ్ల ఖమ్సిన్ వ షబాబక ఖబ్ల హరమిక్. 5 విషయాల కంటే మీరు దాన్ని గనిమత్గా భావించండి. దానిలో మొట్టమొదటి విషయం ఏంటంటే వ షబాబక ఖబ్ల హరమిక్. మీకు యవ్వనాన్ని మీరు గనిమత్గా భావించి ముస్లితం రాకముందే దాన్ని మీరు సరైన విధానంగా ఉపయోగించుకోండి. అల్లాహ్ ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు. 5 విషయాలు. మొట్టమొదటి విషయం ఏమిటి? వ షబాబక ఖబ్ల హరమిక్ వ ఫరాగక ఖబ్ల షగ్లిక్. మీ యొక్క ఖాళీ సమయాన్ని అల్లాహ్ గనిమత్గా భావించండి. ఎందుకంటే నేటి సమాజం మనం చూస్తున్నాము, చాలా మంది బిజీ అయిపోతున్నారు. వాళ్ళు తినడానికి టైం లేదు, నిద్రపోవడానికి టైం లేదు, అలాంటి బిజీ షెడ్యూల్ జీవితం గడుపుతున్నారు. కానీ ఖాళీ సమయం లభించడం ఒక అల్లాహ్ అనుగ్రహం. కాబట్టి ఆ యొక్క ఖాళీ సమయాన్ని మీరు సరిగా ఉపయోగించుకోండి. మూడో విషయము వగినాక ఖబ్ల ఫఖరిక్. మీ యొక్క సంపద, అల్లాహ్ ఏదైతే సంపద ఇచ్చాడో ఆ సంపదను గనిమత్గా భావించి ప్రజల హక్కు మీద నెరవేర్చండి.
కానీ మీరు సంపదగా ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారు. మీరు మీరు బీదవారు కాకముందే దాన్ని సరిగా ఉపయోగించుకొని చెప్పి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం చేసిన సోదరులారా. 4వ విషయము వస్సహతిక ఖబల సకమిక్. మీ యొక్క ఆరోగ్యాన్ని గనిమత్గా భావించండి. మీరు అనారోగ్యానికి గురి కాకముందు. ఆరోగ్యం చాలా పెద్ద అనుగ్రహం. మనం చూస్తుంటాము ఎంతమంది అనారోగ్యానికి గురై హాస్పిటల్లో పాలై ఉన్నారు. ఈ ఆరోగ్యాన్ని గనిమత్గా భావించి మీరు అల్లాహ్కి ఈ ఆరోగ్యాన్ని సరిగా ఉపయోగించి చెప్పి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం తెలియజేస్తున్నారు. చివరి విషయము వహయాతక ఖబల మమాతిక్. మీ యొక్క జీవితాన్ని గనిమత్గా భావించండి మీ మరణం రాకముందు. మరణం వచ్చిన తర్వాత మనిషి ఏమి చేయలేడు. మరణం రాకముందే ఈ జీవితాన్ని ఒక భాగ్యంగా భావించి దీన్ని మనం సరిగా ఉపయోగించుకోవాలి. ఈ 5 విషయాల్లో ఒక విషయం ఏంటంటే షబాబక ఖబల హరమిక్. మీ యొక్క యవనాన్ని మీరు గనిమత్గా భావించి దీన్ని మీకు సరిగా ఉపయోగించి చెప్పి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం చేస్తున్నారు. సహోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక యువకుల గురించి సూరతుల్ కహఫ్లో ప్రతి జుమ్మా చదువుతూ ఉంటాము. ఆ సూరాలో ఒక అస్హాబ్ కహఫ్ పేరుతో ఒక సంఘటన వచ్చింది. ఆ సంఘటనలో 9 మంది యువకులు ఉన్నారు. వాళ్ళ ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశారు ఖురాన్ మజీద్లో. అల్లాహ్ అంటున్నారు, నహ్ను నఖుస్సు అలైక నబఅహుం బిల్ హక్ ఇన్నహుం ఫిత్యతున్ ఆమను బిరబ్బిహిం వజిద్నాహుం హుదా వరబతనా అలా ఖులూబిహిం ఇద్ ఖాము ఫకాలు రబ్బునా రబ్బు సమావాతి వల్ అర్ద్ లన్ నదుఅ మిన్ దూనిహి ఇలాహన్ లఖద్ కుల్నా షతతా. అల్లాహ్ ఏమంటారు ఈ ఆయతలో, ఓ ప్రవక్త, మీకు తెలుసా, మీకు నేను ఒక వాస్తవమైన సంఘటన తెలియజేస్తాను. ఆ సంఘటన ఏమిటంటే అస్హాబ్ కహఫ్ పేరుతో 9 మంది యువకులు ఉన్నారు. వారి హృదయాల్లో విశ్వాసం బలపడిన తర్వాత వారు అన్నారు, ఫకాలు రబ్బునా రబ్బు సమావాతి వల్ అర్ద్. వాళ్ళు ఏమన్నారు, నా ప్రభు భూమి ఆకాశ సృష్టికర్త, ఆయన ఆరాధనలు ఇతరులను సాటి కల్పించని చెప్పి ఆ నవయువకులు ఆనాటి కాలం రాజుకి తెలియజేశారు. సోదరులారా, చూడండి, వాళ్ళ విశ్వాసాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తున్నారు, ఖురాన్ ప్రస్తావిస్తున్నారు. ఎందుకు కారణము, వారి యవ్వనంలో వారు అల్లాహ్ను ఆరాధిస్తూ ఉన్నారు. వారి యవ్వనంలో వారి అల్లాహ్ పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నారు. సోదరులారా, ఇది యవ్వన యొక్క ప్రాధాన్యత. ఇక 3వ విషయము, ప్రళయ దినాన ప్రతి మనిషికి 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 5 ప్రశ్నలు వారు సమాధానం చెప్పలేకపోతే అప్పుడు వరకు వాళ్ళ కాళ్ళు అక్కడి నుంచి కదలవు. ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, లా తజాలు ఖదమ ఇబ్న ఆజమ యౌమల్ ఖియామతి మిన్ ఇంద రబ్బిహి హత్తా యుసల్లు 5. ప్రళయ దినాన ఆదం సంతానంతో 5 ప్రశ్నలు అడిగినంత వరకు వారి కాళ్ళు అక్కడి నుంచి కదలవు. దాని మొదటి ప్రశ్న ఏంటి, అన్ ఉమరిహి ఫీమా అఫనా. నీకు జీవితాన్ని ఇచ్చాను కదా, ఏం చేసి వచ్చావు, ఎలా ఉపయోగించుకొచ్చావు, ఆరాధన చేసావా, సృష్టికర్తను గుర్తించావా, సృష్టికర్తను ఆరాధన చేసావా, ఏ విధంగా నువ్వు ఉపయోగించుకుని వచ్చావు ఆ జీవితాన్ని. షబాబిహి ఫీమా అబ్లా. నీకు యవ్వనం ఇచ్చాను కదా, ఆ యవ్వనం ఏ విధంగా గడిపొచ్చావు, ఇష్టానుసారమా, మనోవాంఛల గురించి జీవితం గడిపావా, లేకపోతే అల్లాహ్ ఆయన ప్రవక్త విధేయత కనబరిచావా. 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, వమాలిహి మిన్ ఐన అక్ఫల వఫీమా అన్ఫక. సంపద సంపాదించావు కదా ఏ లోకంలో, మంచి చెడు ఆలోచించకుండా, హరాం హలాల్ ఆలోచించకుండా సంపాదించావు కదా, ఎలా సంపాదించావు, ఎక్కడ ఖర్చు చేశావు. 4 ప్రశ్నలు అయిపోయినాయి. 5వ ప్రశ్నలు, అమిల ఫీమా అమిల అలిమ ఫీమా అమిల. ఏదో జ్ఞానం నేర్చుకున్నావు కదా, ఆ జ్ఞానం పట్ల ఎంతవరకు ఆచరించావు. ఈ 5 విషయాలు ప్రతి మనిషితో ప్రళయదిన ఆలోచిస్తున్నారు. దాని తర్వాత ఈ రెండో వ్యక్తి ఎవరు, వషబాబిహి నషా బి ఇబాదతిల్లాహ్. వషాబు నషా బి ఇబాదతిల్లాహ్. రెండో వ్యక్తి ఎవరంటే ఆ యవ్వనంలో అల్లాహ్కి ఆరాధన చేసేవాడు. ఇక 3వ వ్యక్తి ఎవరు సోదరులారా, 3వ వ్యక్తి ఎవరంటే వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్. ఆ మనిషి తన హృదయాన్ని అల్లాహ్ గృహాలలో లగ్నం చేసుకునేవాడు వ్యక్తి. వాస్తవానికి అల్లాహ్ గృహాలు మనసుకు శాంతిని కలిగింపజేస్తాయి. మనస్సుకి శాంతి కలగాలంటే అల్లాహ్ గృహాల వైపు రండి. మన జీవితంలో శాంతి కావాలంటే అల్లాహ్ యొక్క ఆరాధన చేయండి. ఎందుకంటే ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, వమజతమ ఖౌమున్ బైతున్ మిన్ బుయూతిల్లాహ్ యత్లూన కితాబల్లాహ్ వయతదారసున బైనహుం ఇల్లా నజరత్ అలైహిముస్ సకీనా
వగషియహుముర్ రహ్మ వహఫదహుల్ మలాయిక వజకరహుముల్లాహు ఫీమన్ ఇందా. చూడండి, అల్లాహ్ గృహాలలో ఏ గృహంలో అయినా మీరు కూర్చొని అల్లాహ్ గ్రంథాన్ని పఠించండి. దర్సు చెప్పే చోట మీరు కూర్చోండి, బయాను చెప్తున్న అక్కడ కూర్చోండి. ఎటువంటి లాభం కలుగుతుంది? ఇల్లా నజరత్ అలైహిముస్ సకీనా. అక్కడ అల్లాహ్ శాంతి, సుకూన్ అనేది లభిస్తుంది. ఈ సుకూన్ కోసం మనిషి ఎక్కడ పరిగెత్తున్నాడు. అల్లాహ్ గృహాల్లో సుకూన్ లభిస్తుంది సోదరులారా. వగషియహుముర్ రహ్మ, అల్లాహ్ కారుణ్యం అవతరిస్తుంది. వహఫదహుల్ మలాయిక, అక్కడ అల్లాహ్ దైవదూతలు అవతరిస్తూ ఉంటారు. వజకరహుముల్లాహు ఫీమన్ ఇందా, ఈ దైవదూతలు అల్లాహ్ సమక్షంలో వెళ్ళి, ఓ అల్లాహ్, ఫలానా ఊరిలో ఫలానా మస్జిద్లో నీ దాసులు నీ యొక్క ఆరాధన చేస్తున్నారని చెప్పి ప్రస్తావించడం జరుగుతుంది. సోదరులారా, మనిషి యొక్క శాంతి లభించాలంటే అల్లాహ్ గృహాల వైపు రండి. జీవితం శాంతి కావాలి, జీవితం సుఖంగా నడవాలి అనుకునేవారు అల్లాహ్ గృహాలకు వచ్చి అల్లాహ్ ఆరాధన చేయాలి. సోదరులారా, అదేవిధంగా అల్లాహ్ గృహాలను ఎవరు ఆబాది చేస్తారు, ఎవరి గృహాల పట్ల శ్రద్ధ వహిస్తారు అనే విషయంలో అల్లాహ్ సుబ్హానహు అంటున్నారు, ఇన్నమా యఅమురు మసాజిదల్లాహ్ మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వఅకామస్ సలాహ వఆతజ్ జకా వలం యఖ్ష ఇల్లల్లాహ్ ఫఅసా ఉలైక యకూను మినల్ ముహ్తదీన్. అల్లాహ్ ఏమంటున్నారు? అల్లాహ్ గృహాలను ఎవరు స్థాపిస్తారు, ఎవరు ఆబాద్ చేస్తారంటే అల్లాహ్ను విశ్వసించేవారు, పరలోకాన్ని విశ్వసించేవారు అల్లాహ్ గృహాలను ఆబాద్ చేస్తారు. వకామస్ సలాహ్, వారు నమాజ్ స్థాపిస్తారు. వఆతజ్ జకా, జకాతు చెల్లిస్తారు. వలం యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ను తప్ప ఇతరులకు భయపడితే కేవలం అల్లాహ్నే భయపడతారు. అసా ఫఉలైక యకూను మినల్ ముహ్తదీన్, అలాంటి వారు మార్గాన ఉన్నారు. వాస్తవానికి సోదరులారా, అల్లాహ్ గృహాలకు రండి. అనేక ప్రాధాన్యతలు ఉన్నాయి. ఎవరైతే అల్లాహ్ గృహాల వైపు వస్తారో వారు అల్లాహ్ యొక్క అతిథులు, వారు అల్లాహ్ యొక్క అతిథి. సోదరులారా, చూడండి, నేటి సమాజంలో ఒక లక్షాధిపతి ఉన్నాడు, కోట్లాధిపతి ఉన్నాడు. అతని ఇంటికి మనం అతిథిగా వెళ్తే ఎటువంటి గౌరవం ఇస్తాడు? మన పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాము. ఒక ధనవంతుడి పెళ్ళికి పోతే 10 ఐటెంలో 12 ఐటెంలు పెడతాం మాషాల్లాహ్. ఎందుకంటే అతిథులు వస్తారు, గౌరవించాలని చెప్పి. సర్వలోకాల సృష్టికర్త, 7 ఆకాశాలను 7 భూముల సృష్టికర్త ఆయన ఇంటికి మనం వస్తే ఎటువంటి మనం ఆదరిస్తాడు, ఎటువంటి మనకు అతిథి చేస్తాడు? గమనించాల్సిన విషయం సోదరులారా. ప్రవక్త అలైహిస్సలాతు వసల్లం అంటున్నారు, మన్ తవద్దా జాఇల్ మసాజిది ఫహువ జాయిరుల్లాహ్ అహక్కున్ అలల్ మజూరి అయుక్రిమల్ జాయిర్. ఎవరైతే ఇంట్లో వధువు చేసి మస్జిద్ వైపుకు వస్తారో వారు అల్లాహ్ యొక్క అతిథులు అని అల్లాహ్కి హక్కు అవుతుంది అతిథులను వారికి ఆతిథ్యం చేయడం. కాబట్టి అల్లాహ్ అతిథి ఎలా ఉంటుంది? స్వర్గంలో ఉంటుంది. సుబ్హానల్లాహ్. స్వర్గంలో ఎటువంటి స్వర్గము? ఫలా తఅలము నఫ్సున్ మా ఉఖ్ఫియ లహుమ్ మిన్ ఖుర్రతి అయున్ జజాఅన్ బిమా కాను యఅమలూన్. అలాంటి స్వర్గం ఏ కళ్ళు చూడలేదు, ఏ మనసు కూడా దాన్ని ఊహించలేదు, ఏ చెవి కూడా దాని గురించి ఆలోచించలేదు. అలాంటి స్వర్గంలో అతనికి ఆతిథ్యం లభిస్తుంది. ఎవరైతే అల్లాహ్ గృహాలకు వస్తారు. అల్లాహ్ గృహాలకు వచ్చే వారి కోసం ప్రళయదినాన పరిపూర్ణ కాంతి ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ గృహాలకు ఆరాధన కోసం వస్తారో వారికి ప్రళయదినాన పరిపూర్ణ కాంతి ఇవ్వడం జరుగుతుంది. ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారు, బషిరిల్ మషాయిన ఫి జులుమి ఇల్ మసాజిది బిన్నూరి తామా. ప్రవక్త ఏం చెప్పారు? ఎవరైతే అల్లాహ్ మస్జిద్లకు వైపు వస్తూ ఉంటారో వారికి ప్రళయ దినాన పరిపూర్ణ కాంతి ఇవ్వడం జరుగుతుంది. సోదరులారా, ఇది అల్లాహ్ గృహాలకు వచ్చే వారికి లభించే ఫలితం. 3వ వ్యక్తి వరజులున్ ఖల్బుహు ముఅల్లకతున్ ఫిల్ మసాజిద్. ఈ వ్యక్తి అల్లాహ్ గృహాలలో తమ మనసు లగ్నం చేసుకుని ఉంటాడు. 4వ వ్యక్తి ఎవరంటే వరజులాని తహాబ్బన్ ఫిల్లాహ్ ఇజ్తమా అలై వ తఫర్రక అలై. 2 వ్యక్తులు అల్లాహ్ కోసం ప్రేమించుకుంటారు. వారి కలవడం కూడా అల్లాహ్ కోసమే, వారి విడిపోవడం కూడా ఎవరి కోసము? అల్లాహ్ కోసం. అలాంటి వారు కూడా అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు. ప్రవక్త అలైహిస్సలాతు అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడు? ఇన్నల్లాహ అజ్జ వ జల్ యఖూల్ యౌమల్ ఖియామా ఐనల్ ముతహాబ్బూన బిజలాలిల్ యౌమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎక్కడ ఉన్నారు అలాంటి నా దాసులు, మరి ఇహలోకంలో నా కోసం ఒకరికి ప్రేమించుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను ప్రళయదినాన ప్రకటన చేస్తాను. సోదరులారా, మనం కూడా ఎవరిని ప్రేమించినా, ఎవరిని ఆదరించినా, ఎవరిని స్నేహం చేసినా, వారిపై ఖర్చు చేసినా, వారితో స్నేహం కలిగి ఉండినా దాని యొక్క ఉద్దేశం ఉండాలి, అల్లాహ్ యొక్క ప్రీతి ఉండాలి. అల్లాహ్ యొక్క ప్రీతి తప్ప మరే ఉద్దేశం ఉండకూడదు. ఎందుకంటే సోదరులారా,
మన జీవిత ఉద్దేశం అదే. ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా యొక్క జీవితం, నా యొక్క మరణం ఎవరి కోసమో? సర్వలోకాలకు సృష్టి అల్లాహ్ కోసం చదువుతున్నారు. కాబట్టి మనం ఎవరిని ప్రేమించినా, ఎవరిని ఆదరించినా కూడా కేవలం అల్లాహ్ ప్రసన్న చేసే వారి కోసము ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి హర్షక నీడ కలుగు చేస్తాడు. ఈ నాలుగో వ్యక్తి. ఐదో వ్యక్తి అంటే వరజులున్ దఅతు మరఅతున్ జాతు మున్సిబిన్ వ జమాలిన్ ఫఖాల ఇన్నీ అఖాఫుల్లాహ్. అల్లాహు అక్బర్. అటువంటి వ్యక్తి ఎవరైతే ఒక ఉన్నతమైన వంశానికి చెందిన స్త్రీ, చాలా అందంగా ఉంది, ఆమె చెడు కార్యం చేయడానికి ఆహ్వానిస్తుంది. ఆ మనిషి అంటాడు, ఫఖాల ఇన్నీ అఖాఫుల్లాహ్, నేను అల్లాహ్తో భయపడుతున్నాను, ఈ చెడు కార్యం పట్ల నేను అల్లాహ్తో భయపడుతున్నాను. చూడండి, ఈ కార్యం మనిషికి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందమైన స్త్రీ, మంచి ఉన్నతమైన కుటుంబానికి చెందిన స్త్రీ చెడు కార్యానికి ఆహ్వానిస్తుంది. ఆ మనిషి ఉదయం ఏమైంది? ఫఖాల ఇన్నీ అఖాఫుల్లాహ్, నేను అల్లాహ్తో భయపడుతున్నాను, ఈ కార్యం నేను చేయలేదు. అలాంటి వారి కోసం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన అర్ష్ నీడలో స్థానం కల్పిస్తాడు. యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం సంఘటన విని ఉంటాం అందరము. యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాంకు జులైఖా ఆహ్వానించింది చెడు కార్యం వైపుకు. ఏం చెప్పారు? యూసుఫ్ అలైహిస్సలాం చెప్పారు, మఆదల్లాహ్, నేను అల్లాహ్తో భయపడుతున్నాను, ఇలాంటి కార్యం పట్ల అల్లాహ్తో భయపడుతున్నాను, నేను చేయని ఇలాంటి కార్యం. కాబట్టి అలాంటి కార్యాలను దూరం ఉండే వారి కోసము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన అర్ష్ స్థానం కల్పించేస్తున్నాడు. అల్లాహ్ అంటున్న ఖురాన్ మజీద్లో, వఅమ్మా మన్ ఖాఫ మకామ రబ్బిహి వనహా నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మఅవా. ఎవరైతే అల్లాహ్ సమక్షంలో ప్రళయ దినాన్ని నిలబడాలి అనే భయంతో తన మనోవాంఛలకు దూరంగా ఉంటాడో అలాంటి వారి కోసము స్వర్గం ఉంది. రెండు లాభాలు చూడండి. ఒక మొదటి లాభం ఏమి? అర్ష్ నీడలో స్థానం కలుగుతుంది. రెండవది స్వర్గ ప్రవేశం ఉంటుంది. రెండు లాభాలు. మనిషి మనోవాంఛలకు దూరంగా ఉండి చెడు కార్యాలు దూరంగా ఉంటే అతనికి రెండు లాభాలు ఉంటాయి. సోదరులారా, మనిషి చెడు కార్యాల నుండి దూరంగా ఉంటే అతని దువా స్వీకరించబడుతుంది. ఒక సంఘటన చూసాం, మనం అందరూ విని ఉంటాం. సంఘటన ఏమిటంటే బనీ ఇశ్రాయేలు జరిగిన సంఘటన. ముగ్గురు వ్యక్తులు ఒక కొండ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సంఘటన అందరికీ తెలుసు. ముగ్గురు వ్యక్తులు వారు కొండ భరణి ఒక తుఫాను వర్షం కురుస్తుంది. వారు తమను కాపాడుకోవడానికి ఆ కొండలో ప్రవేశిస్తే పైనుంచి ఒక బండరాయి వచ్చి ఆ ద్వారాన్ని మూసివేస్తుంది. అప్పుడు ముగ్గురు ఏం చేస్తారు? ముగ్గురు మూడు రకాల దువాలు చేస్తారు. వారిలో ఒక దువాని ప్రస్తావన చేస్తారు. ఆ ఒక దువా వ్యక్తి అంటే ఒక వ్యక్తికి అతని బాబాయ్ కూతురు ఉంటుంది. ఆ బాబాయ్ కూతురు చాలా అందంగా ఉంటుంది. ఇతను ఆ యొక్క అమ్మాయిని, ఆ స్త్రీని ప్రేమించినప్పుడు ఆహ్వానిస్తారు. ఒక చెడు కార్యాన్ని ఆహ్వానిస్తారు. అప్పుడు ఆమె కొంచెం కండిషన్ పెడుతుంది. ఏ కండిషన్? నువ్వు నాకు కొంచెం డబ్బులు కూడబెట్టి ఇస్తే నీ పని నేను ఒప్పుకుంటా అని చెప్పినప్పుడు ఆ మనిషి డబ్బులు సంపాదించి ఆ స్త్రీ దగ్గర వెళ్ళినప్పుడు అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఏముంటుంది? యా అబ్దల్లా ఇత్తఖిల్లా, అల్లా దాసుడా, నువ్వు అల్లాహ్తో భయపడు, ఈ చెడు కార్యం పట్ల అల్లాహ్తో భయపడు చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఆ చెడు కార్యం వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు అల్లాహ్తో, అల్లాహ్ పూర్తి అధికారం ఉండింది, చెడు కార్యం చేయగలుగుతాను, కానీ కేవలం నీ భయం వల్ల ఆ చెడు కార్యం వదిలేశాను, నా దువా స్వీకరించి నన్ను ఈ యొక్క సమస్యని కాపాడు చెప్పి ఆ వ్యక్తి దువా చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం ఉన్న ద్వారాన్ని సులభతరం చేస్తాడు. మనిషి దైవబుద్ధి కలిగి ఉండి అల్లాహ్తో దువా చేస్తే ఆ దువా స్వీకరించబడుతుంది. ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకో 2 నిమిషాలు చెప్పి నేను నాకు ప్రశ్న ముగిస్తాను. ఇంకా 6వ వ్యక్తి సోదరులారా, వరజులున్ తసద్దక బిసదకతిన్ ఫఅఖ్ఫాహా హత్తా లా తఅలము షిమాలు మా తున్ఫికు బియమీను. అలాంటి వ్యక్తి ఎవరైతే సదకా కుడి చేతితో చేస్తాడో ఎడమ చేతి కూడా తెలియదు. సదకా కుడి చేతితో చేస్తాడో ఎడమ చేతి తెలియదు. అలాంటి వ్యక్తి కూడా ప్రళయ దినాన అల్లాహ్ అర్ష్ నీడలో ఉంటాడు. చూడండి సోదరులారా, సదకా చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మనిషి పాపాలు మన్నించబడతాయి. వతుకఫిరు అన్కుమ్ మిన్ సయ్యిఆతికుమ్ వల్లాహు బిమా తఅమలూన ఖబీర్. మీరు ఒకవేళ సదకా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ సదకా వల్ల మీ పాపాలు మన్నిస్తాడు. వాస్తవం సదకా చేయాలి. సదకా చేయడం వల్ల మనిషి సంపద తరిగిపోదు. మనిషి అనుకుంటాడు సదకా చేయడం వల్ల నా యొక్క సంపద తరిగిపోతుందని చెప్పి. ప్రవక్త అలైహిస్సలాం అంటున్నాడు, అస్సదకతు మా నకసత్ మిన్ మాల్. సదకా చేయండి, సదకా చేయడం వల్ల మీ యొక్క సంపద తరిగిపోదు.
ప్రజల హక్కు నెరవేర్చండి, అల్లాహ్ సుబ్హానహు మీకు బర్కత్ ఇస్తాడని చెప్పి ప్రవక్త అలైహిస్సలాతు చెప్పిన సోదరులారా. కాబట్టి సదకా చేయండి. ఈ సదకా చేయడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే కోపం ఉందో అది చల్లారిపోతుంది. అస్సదకతు సిర్రు తుత్ఫిఉ గదబ మినర్ రబ్. సదకా సిర్ అంటే పరోక్షంగా సదకా చేయడం వల్ల అల్లాహ్ యొక్క కోపం అనేది ఆరిపోతుందని చెప్పి ప్రవక్త అలైహిస్సలాతు చెప్పారు. ఈ సదకా చేయడం వల్ల ఈ సదకా ప్రళయ దినాన మీకోసం నీడగా ఉంటుంది. సుబ్హానల్లాహ్. చూడండి, ప్రళయంలో ఏ నీడ ఉండదు. అలాంటి సమయంలో ప్రవక్త ఏమంటున్నారు, లికుల్లి ఇమ్రిఇన్ ఫీ జిల్లి సదఖతిహి హత్తా యగ్షా అన్నాస్ జమీఆ. ప్రవక్త చెప్పారు, మీరు సదకా చేస్తుండండి. ఈ సదకా వల్ల ఈ సదకా మీకు ప్రళయ దినాన ఒక నీడలో పనిచేస్తుంది. కాబట్టి సదకా చేసేవారు కూడా ప్రళయ దినాన అల్లాహ్ అర్ష్ నీడలో స్థానం కలిగి ఉంటారు. చివరి వ్యక్తి అంటే వరజలున్ జకరుల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనా. ఆ వ్యక్తి ఏకాంతంలో ఉండి అల్లాహ్ను గుర్తు చేసుకుంటూ, అల్లాహ్ను స్మరిస్తూ, అల్లాహ్ ఔన్నత్యం పట్ల భయపడుతూ, అల్లాహ్ శిక్ష పట్ల భయపడుతూ, నరకం గురించి ఆలోచించుకుంటూ, సమాధి శిక్ష గురించి ఆలోచించుకుంటూ కళ్ళను నీళ్లు కారుస్తాడు అలాంటి వ్యక్తి. సోదరులారా, వాస్తవానికి మన హృదయాలు, ఒక విశ్వాసి హృదయం గురించి అల్లాహ్ అంటున్నారు, ఇన్నమల్ ముഅ్మినూన అల్లజీన ఇదా జుకిరల్లాహు వజిలత్ ఖులూబుహుం వఇదా తులియత్ అలైహిం ఆయాతుహు జాదత్హు ఈమానా వఅలా రబ్బిహిం యతవక్కలూన్. నిజమైన విశ్వాసం ఎవరంటే వారి ముందు వారు అల్లాహ్ యొక్క నామస్మరణ చేసేటప్పుడు, అల్లాహ్ స్మరణ వచ్చినప్పుడు వాళ్ళ హృదయాలు భయానికి గురవుతాయి. వాళ్ళ హృదయాలు భయానికి గురవుతాయి. వారు అల్లాహ్తో భయపడుతూ జీవితం గడుపుతూ ఉంటారు. వారు అల్లాహ్పై పూర్తి భారం కలిగి ఉంటారని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజమైన విశ్వాస గుణాలు చేసిన సోదరులారా. చిట్ట విషయం ఏంటంటే, ఎవరైతే సదకా ఈ ఏకాంతంలో అల్లాహ్తో భయపడుతూ జీవితం గడుపుతారో, అల్లాహ్తో భయపడుతూ తన కళ్ళను నీళ్లు కారుస్తాడో, అలాంటి వారి యొక్క కళ్ళపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని నిషేధించాడు. 2 కళ్ళు అలా ఉన్నాయి. ఐనాని లా తమస్సుహుమా ఫిన్నార్. 2 కళ్ళు మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని నిషేధించాడు. అల్ ఐను బకత్ మిన్ ఖష్యతిల్లాహ్. అలాంటి కళ్ళు అల్లాహ్ భయంతో ఏడుస్తూ ఉంటాయో, వారి కళ్ళ మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని నిషేధించాడు. ఇంకొకళ్ళు ఏమి సోదరులారంటే, అల్లాహ్ మార్గంలో నిరీక్షణ చేసే కళ్ళు, జాగారం చేసే కళ్ళు. ఈ 2 కళ్ళు మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకాన్ని నిషేధించాలని చెప్పి ప్రవక్త అలైహిస్సలాతు వస్సలాం తెలియజేశారు. సోదరులారా, ఈ మొత్తం 7 గుణాలు కలిగిన వ్యక్తులు ప్రళయ దినాన అల్లాహ్ అర్ష్ నీడలో స్థానం కలిగి ఉంటారు. ఇంకొకసారి 7 వ్యక్తుల గురించి చెప్పి నాకు ప్రసంగం ముగిస్తాను. మొట్టమొదటి వ్యక్తి అల్ ఇమాముల్ ఆదిల్. రెండో వ్యక్తి షాబున్ నషా బి ఇబాదతిల్లాహ్. ఇమాముల్ ఆదిల్ అంటే న్యాయపడిన పాలకుడు. షాబున్ నషా బి ఇబాదతిల్లాహ్, యవనంలో ఆరాధన చేసే వ్యక్తి. మూడో వ్యక్తి వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్. మస్జిద్లో తన మనసు లగ్నం చేసుకున్నవాడు. నాలుగో వ్యక్తి సోదరులారా, వరజులాని తహాబన్ ఫిల్లాహ్ అజ్తమా అలై వ తఫర్రక అలై అని ఎవరో 2 వ్యక్తులు అల్లాహ్ కోసం ప్రేమించుకుంటారు, అల్లాహ్ కోసం వెళ్ళిపోతారు. ఐదో వ్యక్తి సోదరులారా, వరజులున్ దఅతు మురాతుహు జాతు మున్సిబిన్ వ జమాలిన్ ఫఖాల ఇన్ని అఖాఫుల్లాహ్. ఎవరైతే అల్లాహ్ ఒక స్త్రీ మన చెడు కార్యాన్ని ఆహ్వానిస్తే అల్లాహ్కు భయపడి చెప్పి దూరంగా ఉంటాడో ఈ ఐదో వ్యక్తి. ఆరో వ్యక్తి అంటే సదకా చేసే వ్యక్తి. కుడి చేతి సదకా చేస్తే ఎడమ చేతి కూడా తెలియదు. ఏడో వ్యక్తి వరజులున్ జకరుల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనా. ఏకాంతంలో అల్లాహ్ను గుర్తు చేసుకుంటూ ఏడ్చుకునే వ్యక్తి విషయం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీస్ వచ్చి బుఖారీ ముస్లిం గ్రంథాలు వచ్చిన ముతఫిల్ హదీస్ ఇది. అల్లాహ్ దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్నట్టు విషయాలపై ఆచరించే సభకి సాధించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే 7 గుణాలు కలిగి ఉన్నాయో ఆ గుణాలు మన జీవితంలో సాధించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన అల్లాహ్ అర్ష్ నీడలో తన స్థానాన్ని కలిగింపచేయగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఇహపర లోకాల్లో సాఫల్యం సాధించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసే ప్రతి ఆచరణలో చిత్తశుద్ధిని సాధించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే జీవితాన్ని ప్రసాదించావో ఈ జీవితాన్ని నీ ఆరాధనలో చేస్తూ జీవితం గడిపే సౌభాగ్యాన్ని సాధించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క ఆరాధనలో మన యొక్క నమాజ్ను స్వీకరించుగాక. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. أقول قولي هذا وأستغفر لكم من كل ذنب وأستغفره إنه هو الغفور الرحيم.